తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కోతుల బెడద వలన రైతులు కూరగాయల పంట పండించలేకపోతున్నారని అన్నారు. దేశంలోని అత్యంత పేద రాష్ట్రమైన బీహార్ నుంచి కూరగాయలు ఎగుమతి చేసుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సహకారంతో అధికారులు హార్టికల్చర్ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుంటే అనేక సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. దేశానికి, సమాజానికి, ప్రజలకు కావలసిన పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుందని సూచించారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ డైనింగ్ హాల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి. ఆ శాఖ పరంగా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని, ఇందాక జాతి కూడా మన దగ్గర పండుద్ది, దానికి డిమాండ్ ఉంది. ఒక్క ఆర్గానాటిక్ డిమాండ్ ఉంది, అది కూడా మన దగ్గర పండుతుంది. అదేవిధంగా మెకడమియా కూడా పక్క రాష్ట్రాల్లో కర్ణాటక పక్క భారతంలో పండిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలు పండే వాతావరణం మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల భూములు, అన్ని రకాల మేధస్సు ఉన్నటువంటి రైతాంగం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి ప్రభుత్వం మన బుద్ధి. కాబట్టి మీదే భవిష్యత్తు. మీరు ఎంతో ఉత్సాహంతో, కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళండి. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించి, అందులో మోస్ట్లీ హార్టికల్చర్ సంబంధించి ఉండాలనేది నా వ్యక్తిగత కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం ఇతర రాష్ట్రాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ ప్రపోజ్ చేయాలి, రైతుల్ని మోటివేట్ చేయాలి. ఆ శాఖ